మీరు ఒక వ్యాపారం చేయాలంటే మీకు 10 రిసోర్సెస్ కావాలనుకోండి, అందులో 10వ రిసోర్స్ మాత్రమే డబ్బు. మీరు ఒక్కరే పని చేస్తే రోజుకి 8 గంటలు మాత్రమే పని చేయగలరు. కానీ మీరు కొంతమంది వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చి వారితో పని చేస్తే మీరు రోజుకి కొన్ని వందల గంటలు పని చేయగలరు. మీరు ఒక హోటల్కి వెళ్ళి తినడానికి ఇడ్లీ ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత పక్కన చూస్తే ఇంకొక కస్టమర్ దోశ తింటూ ఉంటాడు. అప్పుడు మీరు దోశ ఆర్డర్ ఇచ్చింటే బాగుండదేమని అనుకుంటారు. ఇలాంటి మైండ్ సెట్ వల్ల ఉన్న బిజినెస్ కాస్త నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఉద్యోగం చేసే వారికి అయితే శాలరీ అనే ఒక డ్రగ్ వారిని వ్యాపారం వైపు వెళ్ళనియదు. ఎందుకంటే వ్యాపారం మొదలు పెట్టాలంటే మొదట్లో ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది, నిద్ర లేని రాత్రులు గడపాల్సి ఉంటుంది. వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వీడియో మీకు మాత్రం కాదు. ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్ ఏంటంటే అందరూ బిజినెస్ చేసుకుంటూ పోతే మరి పని ఎవరు చేస్తారు అని. యూట్యూబ్ లో నేను చేసే వీడియోలు చూసిన తర్వాత కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో నా రీల్స్ చూసిన తర్వాత కానీ కొంతమంది చేసిన కామెంట్స్ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వీడియో మీకు మాత్రం కాదు. ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్ ఏంటంటే అందరూ బిజినెస్ చేసుకుంటూ పోతే మరి పని ఎవరు చేస్తారు అని. బిజినెస్ పై ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని వారు ఈ వీడియో చూడడం వల్ల వారి విలువైన టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో బిజినెస్ సిరీస్ స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఈ వీడియోతో మొదలవుతుంది. రిచ్ డాడ్ పూర్ డాడ్ లాంటి పుస్తకాలు చదివిన తర్వాత ఫైనాన్స్ కు సంబంధించిన వీడియోలు చూసిన తర్వాత చాలా మందికి బిజినెస్ చేద్దామనే ఆలోచన వస్తుంది. అది వెంటనే చేసే ఉద్దేశం కొంతమందికి ఉండవచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాలు జాబ్ చేసి ఆ తర్వాత బిజినెస్ చేద్దామని మరి కొంతమంది ఆలోచిస్తూ ఉండవచ్చు. అయితే అందులో కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అందులో సక్సెస్ కూడా అవుతారు. మరికొంతమంది వ్యక్తులు మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయలేరు, చేసినా కూడా అందులో సక్సెస్ అవ్వరు. ఎందుకంటే వారికి ఉండే కొన్ని సహజ లక్షణాలు. మరి ఎలాంటి వ్యక్తులు బిజినెస్ లో సక్సెస్ కాలేరు, ఎందుకు కాలేరు అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీరు ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. నెంబర్ 1, ది ఐడియా జంకీ. కొంతమంది వ్యక్తులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యాపారాలను కనుక్కుంటూ ఉంటారు, వాటి గురించి ఆలోచిస్తుంటారు, కానీ వాటిని ప్రాక్టికల్ గా అమలు పరచలేరు. ఇలాంటి వారినే ఐడియా జంకీలు అంటారు. జంక్ అంటే పనికిరాని చెత్త అని అర్థం. వీళ్ళ దగ్గర ఉండే ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అవి ఎందుకు పనికిరాని చెత్తలాగే మిగిలిపోతాయి. వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఈ వారం ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన కంపెనీ స్టార్ట్ చేద్దామంటారు, తర్వాత వారం ఏదైనా హెల్తీ ఫుడ్ కి సంబంధించిన ఒక కేఫ్ మొదలు పెడదామంటారు, ఇంకొక వారం గడవగానే ఈకో ఫ్రెండ్లీగా ఉండే ఆర్గానిక్ ఎరువుల్ని తయారు చేసే ఏదైనా కంపెనీ స్టార్ట్ చేద్దామంటారు. ఈ విధంగా వీళ్ళ దగ్గర నుండి ఎప్పటికప్పుడు మంచి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. వీళ్ళ ఐడియాలు విన్న వాళ్ళంతా వీళ్ళను చాలా పెద్ద వ్యాపారవేత్తలు అవుతారని అనుకుంటారు. కానీ అందరూ అనుకున్నట్టుగా వీళ్ళు గొప్ప వ్యాపారవేత్తలుగా మారడం కాదు కదా, కనీసం ఒక్క వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టలోని అసమర్థులుగా మిగిలిపోతారు. వీరు వ్యాపారం మొదలు పెట్టకపోవడానికి లేదా వ్యాపారంలో విజయం సాధించలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అయినప్పటికీ వీరి తెలివితేటల్ని కొత్త కొత్త వ్యాపార మార్గాల్ని వెతకడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఆ వ్యాపార ఆలోచనల్ని నిజమైన వ్యాపారాలుగా మార్చడానికి అవసరమైన స్కిల్స్ నేర్చుకోవడానికి మాత్రం ఉపయోగించుకోరు. ఇంకొక కారణం ఏంటంటే వీరు ఏదో ఒక ఐడియాతో బిజినెస్ స్టార్ట్ చేసిన కొంతకాలానికి ఇంకొక ఐడియాతో ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంకా బాగుండదేమో ఆలోచించి అప్పటికే స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి కాకుండా మిగిలిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒక హోటల్కి వెళ్ళి తినడానికి ఇడ్లీ ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత పక్కన చూస్తే ఇంకొక కస్టమర్ దోశ తింటూ ఉంటాడు. అప్పుడు మీరు దోశ ఆర్డర్ ఇచ్చింటే బాగుండదేమని అనుకుంటారు. ఇలాంటి మైండ్ సెట్ వల్ల ఉన్న బిజినెస్ కాస్త నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మీ చుట్టూ కనిపించే ఐడియా జంకీలు ఎక్కువగా బిజినెస్ లో సక్సెస్ కాలేరు. ఇక రెండవది ది విక్టిమ్. కొంతమంది వ్యక్తులు తాము వ్యాపారంలో సక్సెస్ సాధించలేకపోవడానికి కారణం తాము తప్ప మిగిలినవన్నీ కారణాలుగా చూపించే వారిని విక్టిమ్స్ అంటారు. అంటే ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే లాగా అన్నమాట. ఇతరుల్ని బ్లేమ్ చేయడం, బాధ్యతగా ఉండకపోవడం, నెగిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండడం వీరిలో ఉండే ముఖ్యమైన లక్షణాలు. వీరు బ్లేమ్ చేయడం ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ప్రభుత్వం తమ వ్యాపారానికి అవసరమైన పర్మిషన్ ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని నిందిస్తారు. అలాగే బ్యాంకులు తమ వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ఇవ్వడానికి తిరస్కరిస్తే బ్యాంకులు నిందిస్తారు. అలాగే తమ ఆర్థిక పరిస్థితి బాగుంటే తమకి పెట్టుబడి సమస్య వచ్చేది కాదు కదా అని తమ పేరెంట్స్ నిందిస్తారు. ఇలా తమ వ్యాపారానికి ప్రతిదాన్ని అడ్డంకిగా చూపిస్తారు. అంతేగాని ఏ కారణం వల్ల ప్రభుత్వం తమకు అవసరమైన పర్మిషన్ ఇవ్వడం లేదని గాని, ఎందువల్ల బ్యాంకులు తమకు పెట్టుబడి ఇవ్వడానికి తిరస్కరించాయని గాని ఆలోచించరు. అంతేకాకుండా వీళ్ళు ఇవన్నీ కేవలం సాకులు మాత్రమే అని, కారణాలు కాదని మాత్రం తెలుసుకోరు. అంటే తమ అసమర్థతను రకరకాల సాకులతో కప్పిపుచ్చుకొని తమను తాము విక్టిమ్స్ గా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే వీరు వ్యాపారాన్ని
ప్రారంభించలేరు, ఒకవేళ ప్రారంభించినా సక్సెస్ అవ్వలేరు. ఇక మూడో రకం వ్యక్తి ది మనీ డబులర్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లాభాలను సంపాదించాలి, వీలైనంత వేగంగా డబ్బును రెట్టింపు చేయాలి అనే మనస్తత్వం ఉన్న వారిని మనీ డబులర్స్ అని చెప్పవచ్చు. వీళ్ళెప్పుడు జీరో టు హీరో స్టోరీస్ అంటే కింది స్థాయి నుంచి ధనవంతులుగా మారిన వారి కథలకు ఆకర్షింపబడతారు. వారిలాగా వీరు కూడా జీవితంలో గొప్పగా ఏదో ఒకటి సాధించాలని కోరుకుంటుంటారు. కానీ వీళ్ళకున్న సమస్య ఏంటంటే చాలా త్వరగా చాలా ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ ఉండడం. దీనివల్ల వీరు మంచి బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ సాధించలేరు. సాధారణంగా ప్రతి ఒక్క వ్యాపారంలో లాభాలు రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో వ్యాపారస్తులు తమ ప్రొడక్ట్స్ కు సంబంధించిన కస్టమర్ ఫీడ్బ్యాక్ ను తెప్పించుకొని వాటి ఆధారంగా తమ ప్రొడక్ట్స్ లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం, అలాగే తమకంటూ కొంత కస్టమర్ బేస్ ను తెచ్చుకోవడం చేస్తూ ఉంటారు. కానీ మనీ డబులర్స్ మాత్రం త్వరగా లాభాలు తెచ్చుకోవాలనే ఆశతో ఖరీదైన మార్కెటింగ్ స్ట్రాటజీలు ఫాలో అవడం, టాప్ టైర్ ఎంప్లాయీస్ ని పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎన్ని చేసినా బిజినెస్ ఎదగడానికి టైం ఇవ్వకపోవడంతో ఎక్స్పెక్ట్ చేసినంతగా లాభాలు మాత్రం రావు. దీనితో డిసప్పాయింట్ అయిపోయి ఈ వ్యాపారాన్ని ఆపేయడం గానీ లేదా అమ్మేయడం గానీ చేసి మరొక వ్యాపారం ప్రారంభిస్తారు. తర్వాత కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అందుకే వీరు మంచి బిజినెస్ మెన్ కాలేరు. ఇక నాలుగవది ది స్టార్ గేజర్. సాధారణంగా నక్షత్రాల గురించి అధ్యయనం చేసే ఖగోళ శాస్త్రవేత్తలను గానీ లేదంటే జన్మ నక్షత్రాల ఆధారంగా జాతకాన్ని రాసే జ్యోతిష్కులను గానీ స్టార్ గేజర్స్ అంటారు. అదే వ్యాపారంలో అయితే ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో గొప్పగా సక్సెస్ సాధించి ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారాలని కలలు కనే వాళ్ళని స్టార్ గేజర్స్ అంటారు. శాస్త్రవేత్తలు జ్యోతిషులు ఎలా అయితే నక్షత్రాల దగ్గరికి వెళ్లకుండా వాటి గురించి అధ్యయనం చేస్తారో అలాగే వీళ్ళు కూడా తమ లక్ష్యాల గురించి కలలు కంటారే గానీ వాటిని నిజం చేసుకోవడానికి ఎటువంటి స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెట్టరు. వీరు తమ బిజినెస్ ఐడియాల గురించి ప్లాన్స్ గురించి తమ బంధువుల దగ్గర బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు మొత్తం విని అంతా బాగానే ఉంది, మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అడిగితే మాత్రం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నా అంటారు. ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా ఈ స్టార్ గేజర్లకి వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం మాత్రం రాదు. స్టార్ గేజర్ల విషయంలో అసలు సమస్య ఏంటంటే వీరు తమ కళను నిజం చేసుకోవాలని ప్రయత్నం చేయకపోవడానికి కారణం వీళ్ళ కళ నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ ని ఒక ఫ్యాంటసీని పొందుతూ ఉంటారు. మిగిలిన వారికి రాని ఒక మంచి బిజినెస్ ఐడియా తమకు వచ్చినందుకు తమకు తాము గొప్పగా ఫీల్ అవుతూ దాని ద్వారా వచ్చే సంతోషంతో తృప్తి చెందుతారు. అంతేగాని నిజానికి ఆ బిజినెస్ ఐడియాను ముందుకు తీసుకెళ్లాలనే ఆసక్తి వీళ్ళకుండదు. అందువల్ల వీరు బిజినెస్ లో సక్సెస్ సాధించలేరు. ఇక ఐదో రకం వ్యక్తి ద స్లీపింగ్ బ్యూటీ. కంఫర్ట్ జోన్ అనే అందమైన ప్రపంచంలో ఇరుక్కపోయి వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా అప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నించని వారిని స్లీపింగ్ బ్యూటీస్ అంటారు. ఈ స్లీపింగ్ బ్యూటీస్ కూడా ఎప్పటికీ వ్యాపారంలో విజయం సాధించలేరు. దీనికి కారణం వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చెందడానికి అప్పుడప్పుడు కొన్ని రిస్కులు తీసుకోవడం అవసరం అవుతుంది. వీటి వల్ల కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల వీరు రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడకుండా తమ కంఫర్ట్ జోన్ కి సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వీరు మార్పును పెద్దగా ఇష్టపడరు. ప్రస్తుతం లైఫ్ సాఫీగానే సాగిపోతుంది కాబట్టి మార్పు ఎందుకు అని వాదిస్తారు. అంతేకాకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం తరచుగా తెలియని ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. పరిచయం లేని వ్యక్తులతో వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళు మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుందని భావిస్తారు. దీని కారణంగా వీరు మంచి వ్యాపార అవకాశాలు కోల్పోతుంటారు. అలాగే ఉద్యోగం చేసే వారికైతే శాలరీ అనే ఒక డ్రగ్ వారిని వ్యాపారం వైపు వెళ్ళలేదు. ఎందుకంటే వ్యాపారం మొదలు పెట్టాలంటే మొదట్లో ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుంది. ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్ తోనూ ఎంజాయ్ చేయడానికి సమయం దొరకదు. కంఫర్ట్ జోన్ లో బ్రతికే వారికి ఇవన్నీ తలనొప్పిలాగా అనిపిస్తాయి. అందుకే చాలా మంది ఎంప్లాయీస్ ఎప్పటికీ వ్యాపారాన్ని మొదలు పెట్టలేరు. ఒకవేళ మొదలు పెట్టినా ఎక్కువ కాలం సక్సెస్ఫుల్ గా కొనసాగించలేరు. ఇక ఆరో రకం వ్యక్తులు ది మనీ బ్యాగ్. ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోతుంది అని నమ్మేవారు మనీ బ్యాగ్స్ అని చెప్పవచ్చు. డబ్బే అన్నిటికీ సమాధానం చెప్తుంది, డబ్బే అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది అని నమ్ముతూ ఉంటారు వీరు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఏ బిజినెస్ అయినా కూడా మొదట్లో చిన్నదిగా మొదలుపెట్టింది అయి ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తప్పుల నుండి నేర్చుకుంటూ క్రమక్రమంగా వ్యాపారాన్ని పెంచుకుంటూ పోతారు. మీరు ఒక వ్యాపారం చేయాలంటే మీకు 10 రిసోర్సెస్ కావాలనుకోండి, అందులో 10వ రిసోర్స్ మాత్రమే డబ్బు. ఈ రోజుల్లో చాలా మంది యువకుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వారు ఒకవేళ ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్దామని అనుకున్నారు అనుకోండి, వారి తల్లిదండ్రులు 20 లక్షలు 30 లక్షలు ఇస్తే రెస్టారెంట్ పెట్టుకుంటామని వాదిస్తారు తప్ప ఒక చిన్న టిఫిన్ సెంటర్ తోనో లేదా ఒక టీ ఫ్రాంచైజ్ తోనో తమ బిజినెస్ ను స్టార్ట్ చేయరు. అంటే ఈ మనీ బ్యాగ్ లాంటి వారు తమ వ్యాపారాన్ని ప్రారంభించడమే ఒక పెద్ద స్కేల్ తో ప్రారంభించి దాంట్లో మొట్టమొదటి సేల్ జరగక ముందే ప్రైమ్ ఏరియాలో ఖరీదైన ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటారు. తిరగడానికి ఖరీదైన కారు కొంటారు. న్యూస్ పేపర్ లో యాడ్స్, టీవీ ఛానల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇలా అన్ని చోట్ల ప్రకటనలు ఇస్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వ్యాపారంలో అడుగు పెట్టడంతోనే తమ ప్రత్యర్థుల
కంటే ఎక్కువ ఫేమస్ కావడం, దాని ద్వారా తమ బిజినెస్ ను తిరుగులేని స్థాయికి తీసుకెళ్లడం. ఇదంతా బాగానే కనిపిస్తున్నప్పటికీ అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, వ్యాపారం ప్రారంభించిన మొదట్లోనే తమ దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేయడం వల్ల నిజంగా వ్యాపారానికి డబ్బు అవసరమైనప్పుడు చేతిలో ఏమీ ఉండదు. దీని వల్ల వ్యాపారం నిలదొక్కుకోలేక దెబ్బ తినడం గానీ, లేదంటే పూర్తిగా మూసేయాల్సిన పరిస్థితి గానీ ఏర్పడుతుంది. ఇక 7వ రకం వ్యక్తులు ది లోన్ వోల్ఫ్. ఎవరి సాయం తీసుకోకుండా వ్యాపారంలో ఉండే ముఖ్యమైన పనులన్నింటినీ ఒక్కరే మేనేజ్ చేసుకునే వారిని లోన్ వోల్ఫ్ గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా ఒక వ్యక్తి చిన్న వ్యాపారం మొదలుపెట్టినప్పుడు అతడే ఆ వ్యాపారానికి చైర్మన్ గా, CEO గా, MD గా, మేనేజర్ గా, ఇంకా అవసరమైతే ఎంప్లాయీస్ తీసుకునే HR గా కూడా వ్యవహరిస్తాడు. అలాగే వ్యాపారంలో జరిగే అన్ని అమ్మకాలు, కొనుగోళ్లు వంటి లెక్కలు చూసే అకౌంటెంట్ గా కూడా అతనే ఉంటాడు. అయితే అది ఒక స్టేజ్ వరకు మాత్రమే పనికొస్తుంది. తర్వాత ఇలా అన్ని ఒక్కరే చూసుకుంటూ ఉండడం వల్ల అతడు చివరికి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ గా మారిపోతాడు. అంటే ప్రతి రంగంలో కొన్ని విషయాలు తెలిసినప్పటికీ ఏ ఒక్క రంగంలో కూడా పూర్తి పరిజ్ఞానం గానీ, పూర్తి పట్టుగానే లేని వారిని జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్ అని అంటారు. ఈ విధంగా అన్ని వ్యవహారాలు ఒక్కరే చూసుకోవడం వల్ల ఏ ఒక్క వ్యవహారంలో కూడా పూర్తి నైపుణ్యం లేకపోవడం వల్ల వ్యాపారం నష్టాల పాలవుతుంది. అంతేకాదు, వ్యాపారంలో ప్రతి ఒక్క విషయాన్ని ఒక్కరే చూసుకోవడం వల్ల ఒత్తిడికి, అలసటకు లోనవుతారు. ఇదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే లీవరేజ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒక్కరే పని చేస్తే రోజుకి 8 గంటలు మాత్రమే పని చేయగలరు. కానీ మీరు కొంతమంది వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చి వారితో పని చేస్తే మీరు రోజుకి కొన్ని వందల గంటలు పని చేయగలరు. ఇక్కడ మీ 8 గంటలు ఖాళీగా ఉంది కాబట్టి ఆ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి అవసరమైన ఆలోచనలు చేయడానికి, ప్లానింగ్ చేయడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే మీకోసం మీరు ఒక్కరే కాదు, ఇతరులతో పని చేయించుకోగలిగి ఉంటేనే మీరు వ్యాపారం చేయగలరు. ఇక 8వ రకం వ్యక్తులు ది ఓల్డ్ మౌంటైన్. గతంలో వ్యాపారం ప్రారంభించి పెద్ద పెద్ద విజయాలు సాధించిన వారిని ఓల్డ్ మౌంటైన్ అంటారు. ఒకప్పుడు వీడియో క్యాసెట్ రెంటల్ బిజినెస్ లో మహాశక్తిగా ఎదిగిన బ్లాక్ బస్టర్ కంపెనీ, ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ పరిశ్రమలో టాప్ కొడాక్ కంపెనీ, మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ బ్లాక్ బెర్రీ, నాణ్యమైన నమ్మకమైన ఫోన్లకు ప్రసిద్ధి చెందిన నోకియా లాంటి కంపెనీలన్నింటినీ ఈ ఓల్డ్ మౌంటైన్ కు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీలన్నీ ఒకప్పుడు వాళ్ళ రంగాల్లో నెంబర్ 1 కంపెనీలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటి పేర్లు ఎక్కడా వినిపించవు. దీనికి కారణం ఏంటంటే, వీళ్ళెప్పుడు తమ పాత సక్సెస్ ఫార్ములాలే ప్రస్తుతం కూడా పనిచేస్తాయని నమ్ముతారు. పాత టెక్నాలజీ నమ్ముకొని కొత్త టెక్నాలజీని, మార్కెట్ ట్రెండ్లను స్వీకరించరు. అలాగే ఒక వ్యక్తి మారుతున్న కస్టమర్ల డిమాండ్లకు అనుగుణంగా తమ ప్రొడక్ట్స్ ని, సర్వీసెస్ ని అప్గ్రేడ్ చేసుకోకుండా కొత్తగా మార్కెట్ లోకి వస్తున్న పోటీ ధరను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదంలో పడిపోతారు. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ లేని వ్యక్తులు బిజినెస్ చేయడం దండగా. ఇక 9వది ద లీపర్. కొంతమంది వ్యక్తులకు మంచి బిజినెస్ ఐడియా ఉంటుంది, క్లియర్ విజన్ ఉంటుంది, పక్కాగా సిద్ధం చేసుకున్న ప్లాన్ కూడా ఉంటుంది. కానీ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. తెలియని భయంతో వ్యాపారాన్ని ప్రారంభించకుండా ఆగిపోతూ ఉంటారు. వీరినే లీపర్స్ అంటారు. ఇంత ముందు చెప్పుకున్న వారితో పోలిస్తే వీళ్ళు కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళకున్న సమస్య ఏంటంటే, వ్యాపారం ప్రారంభించక ముందే వ్యాపారంలో వస్తాయో రాబో తెలియని సమస్యలకు విపరీతంగా భయపడి వ్యాపారాన్ని ప్రారంభించకుండా ఉంటారు. వీళ్ళెప్పుడు కూడా వాట్ ఇఫ్ అనే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. అంటే వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వస్తే, లేదంటే నా పార్ట్నర్స్ నన్ను మోసం చేస్తే, ఇలాంటి అనుమానాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. అయితే ఇలాంటి భయాలు అందరికీ ఉంటాయని, వాటిని క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం ద్వారా అధిగమించాలని గుర్తించరు. అందుకే ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా వ్యాపారంలో విజయం సాధించలేరు. బిజినెస్ సిరీస్ లో భాగంగా ఇది మొట్టమొదటి వీడియో. ఇంకా బిజినెస్ కు సంబంధించినటువంటి చాలా వీడియోలు మన ఛానల్ లో రాబోతున్నాయి. కాబట్టి మీరు ఇప్పటికీ మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరితోనూ ఈ వీడియోను షేర్ చేసుకోండి. బీ రిచ్, స్టే రిచ్.